వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మనం చదువుకున్న మాట, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చదువుకున్నాం. అయితే దేవుని సన్నిధిలో చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసాలు ఉంటూ ఉన్నారు. ఈ ఉపవాసంలో కూడా అనగా అన్నం మానేయడంలో కూడా, కడుపు ఎండగట్టుకోవడంలో కూడా, శరీరం బలహీనమైనప్పుడు కూడా, లేక రోగం వచ్చినప్పుడు కూడా ఆత్మ ఏమంటా ఉంది చెప్పండి? సిద్ధమంటా ఉన్నది. నువ్వు ఉపవాసం ఉంటానంటే ఆత్మ ఓకే ఉండు, నేను రెడీగా ఉన్నానని ఆత్మ సిద్ధమంటా ఉంది. కానీ శరీరం ఏమంటుంది? నీ వల్ల కాదు, నువ్వు రోగంతో ఉన్నావు, షుగర్తో ఉన్నావు, దాంతో ఉన్నావు, దీంతో ఉన్నావు, బీపీతో ఉన్నావు, పడిపోతావు, చస్తావు, బతకవు ఇంకా అని నిన్ను భయపెడుతూ ఉన్నాడు. అయితే ఆత్మ సిద్ధముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం నువ్వు తీర్మానం చేసుకొని నిశ్చయముగా ఈరోజు నుండి తప్పక నేను ఉపవాస ప్రార్థనలో పాల్పంపులు పొందాలి. దేవుడు ఆత్మ సిద్ధమే అంటున్నాడు. నా ఆత్మను కూడా దేవుడు సిద్ధంగా ఉంచుతాడు. ఒకవేళ నా శరీరం నన్ను బలహీనం చేస్తే బలహీనతను పక్కన పెట్టేస్తానని నువ్వు సిద్ధపడితే దేవుడు నీకు ఆ బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి వారిని, అనగా ఉపవాసం ఉన్నటువంటి వారిని, కడుపు ఎండగట్టుకొని పేగులు నకనకలాడుతున్నా కూడా దేవుని కోసం కనిపెడుతూ ఉంటే నీ ప్రార్థనకు ఎలాంటి ప్రభావం ఉంటుంది అని అంటే, ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, ఉపవాసం లేనప్పుడు ప్రార్థన చేసావు, ఉపవాసం ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నావు. ఉపవాసం లేనప్పుడు నీ ప్రార్థనకు అంత పవర్ ఉండదు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన నోరొక్కటే కాదు ప్రియులారా, నీ ప్రార్థన నీ ఎముకలన్నీ, నీ పేగులన్నీ, నీ శరీరం అంతా నీ శక్తి కావాలని, నీ బలము కావాలని, నువ్వు ఏమి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా నాకు కావాలని, నా నోరే కాదయ్యా, నా నాలుకే కాదు, నా హృదయమే కాదు, నా మనసే కాదు, నా కడుపులో ఉన్నటువంటి పేగులు, ఎముకలు, రక్తము, మాంసం అన్నీ కూడా మొర్ర పెట్టుకుంటూ ఉన్నాయి. దేవా, నా ఆత్మ సిద్ధముగా ఉన్నది, ఉపవాసం ఉండటానికి నీ శక్తి నాకు పంపు. భక్తులు అలనాడు 40 రాత్రింబగళ్ళు అన్నము పానము మానేశారు. పానం అంటే ఏంటి? దీనికి 2 అర్థాలు వస్తాయి. అన్నంలోకి పప్పు కానీ, కూరలు కానీ, కూరగాయలు కానీ ఏదైనా అనుకోవచ్చు. అన్నము పానం. దానితో పాటు పానం అంటే నీళ్ళు కూడా మనం లెక్కేసుకోవాలి. అన్నము నీళ్ళు మానేసి భక్తులు కొండల్లో నీళ్ళు కూడా మానేశారు. వారికి బలం ఇచ్చినటువంటి దేవుడు, వారి ఆత్మ సిద్ధముగా ఉన్నదని ఆజ్ఞాపించినటువంటి దేవుడు ఈ శుభదినాన మనకు కూడా అన్నపానములు మానివేసే శక్తిని దేవుడు ఈ శుభదినాన ఇస్తూ ఉన్నానని ఆజ్ఞాపిస్తున్నాడు. గతంలో నేను చాలా ప్రార్థన చేసేవాడను, చాలా ప్రార్థన చేసేదాన్ని, 40 రోజులు ఉపవాసం ఉండేదాన్ని, 20 రోజులు ఉండేదాన్ని, లేక 15 రోజులు ఉండేవాడిని, 7 రోజులు ఉండేవాడిని, లేక 3 రోజులు ఉండేదాన్ని, ఇప్పుడు ఉండలేకపోతున్నాను అని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో. నువ్వు డిసైడ్ చేసుకుంటే దేవుడు నీ ఆత్మ సిద్ధముగా ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన నోరే కాదు ప్రియులారా, సర్వ శరీరం కూడా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నదంట. మన సర్వ శరీరం కూడా దేవుణ్ణి అడుక్కుంటూ ఉన్నదంట. అందుకని దేవుడు ఏమంటా అంటే, అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు, నామను నన్ను ఏమడిగితే అది అనుగ్రహిస్తానన్నాడు. అలాగే వేషధారుల వలె మీరు ఉండొద్దు. ఎట్లుండమన్నాడు? ఎవరికి వినబడకుండా, ఎవరికి కనబడకుండా, ఎవరికి తెలియకుండా రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా నా సన్నిధిలో ప్రార్థన చేయండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే
మీరు ఇలాగ ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థన నేను విననా? మీరు ఇలాగ ఉపవాసం ఉండి కడుపు ఎండగట్టుకొని నా సన్నిధిలో ఏడుస్తూ ఉంటే మీ కన్నీరు నేను చూడనా? మీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వనా అని చెప్పడం కోసం దేవుడి మంచి మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గుర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. పై మాటలు మనం చదువుకుంటే దుష్టుడైన న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు. దుష్టుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు వచ్చి, అయ్యా నాకు న్యాయం తీర్చు, నాకు ఒక శత్రువు ఉన్నాడు, ఆయనకు నాకు అన్యాయముగా గొడవ జరుగుతూ ఉంది, నాకు ఆయనకు న్యాయం తీర్చు న్యాయం తీర్చు న్యాయం తీర్చు అని పదే పదే వచ్చి ఆయన్ని వేడుకుంటూ ఉందంట. వేడుకుంటూ ఉంటే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ఈయన ఎలాంటి వాడని రాయబడిందంటే, ఆయన దేవునికి భయపడేవాడు కాదంట. ఈ న్యాయాధిపతి మనుషులకు కూడా భయపడేవాడు కాదు. దేవునికి భయపడ్డు, మనుషులకు భయపడ్డు. అలాంటి న్యాయాధిపతి దగ్గరికి ఈ విధవరాలు వెళ్ళి, అయ్యా నాకు శత్రువు ఉన్నాడు, నాకు గొడవ వచ్చింది, నాకు ఆయనకు న్యాయం తీర్చయ్యా అని పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాను. ఆయన అనుకున్నాంట, ఇదేంట్రా, దేవునికి భయపడను నేను, మనుషులకు భయపడను, ఇలాంటి వాడనైనా నన్ను ఈమె ఇంత విసిగిస్తూ ఉంది, పదే పదే ఈమె నా ఇంటికి రాకుండా ఒకసారి ఈమెకు న్యాయం తీర్చేసేయాలా అనుకున్నా అంట. అందుకు దేవుడు ఆ మాట విని, దుష్టుడైనటువంటి న్యాయాధిపతి విధురాలికి న్యాయం తీర్చేస్తాను, పదే పదే నా ఇంటికి వచ్చి నన్ను విసిగిస్తూ ఉంది అంటూ ఉన్నాడే, దుష్టుడైన న్యాయాధిపతి న్యాయం తీరిస్తే నీతిమంతునైన నేను, న్యాయము జరిగించువాడినైన నేను, శాసనకర్తనైన నేను, ఆలోచనకర్తనైన నేను, నిత్యము మీ ప్రార్థనలు ఆలకిస్తున్నటువంటి నేను మీకు న్యాయం తీర్చనా అని దేవుడు అంటూ